నీట్ అవకతవకల గురించి అని చెప్పేసి మీరు లెఫ్ట్ భావజాలాలతోటి ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారండి? మేము దశల వారీ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఎందుకోసం అనంటే నీట్ విద్యార్థులకు అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి, అలాగే నీట్‌లో అన్యాయం జరిగినటువంటి విద్యార్థుల పక్షాన నరేంద్ర మోడీ గారు స్పందించాలని చెప్పేసి, ఈ నీట్ విద్యార్థుల సమస్యలు పట్టించకుండా పక్కదోవ పట్టించేటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే మేము ఈరోజు చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రాజ్‌భవన్ కార్యక్రమాన్ని కూడా వందలాది మంది విద్యార్థి యువకులు కూడా తరలి రావడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ నీట్‌లోనే కాకుండా మన తెలంగాణ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే చాలా వరకు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న. గత ప్రభుత్వం వేసిన ఉద్యోగాల్ని ఈ ప్రభుత్వం ఉద్యోగాలుగా చిత్రీకరించి ఇప్పటివరకు ఒక ఉద్యోగం గిట్ల వేయలే అని చెప్పేసి చాలామంది మోతీలాల్ అనే ఒక విద్యార్థి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు. దాని గురించి అని చెప్పి ఇప్పుడు నిరాహార దీక్ష చేయడం అనేటువంటిది విద్యార్థుల పక్షాన పోరాడేటువంటి, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసేటువంటి వారందరికీ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. చేయాల్సిందే. ఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కూడా నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కనీసము ఇప్పటివరకు ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ చేసేటువంటి విషయంలో కానీ, జాబ్ క్యాలెండర్ విడుదల చేసేటువంటి విషయంలో కానీ తాత్సారం చేస్తూ ఉంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం చేసేటువంటి ప్రభుత్వ తీరుని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిరుద్యోగులారా కదలడానికి, మీరు నిరుద్యోగులారా ఉద్యోగాలు సాధించుకోవడానికి, విద్యార్థులారా విద్యారంగ సమస్యలు పరిష్కరించుకోవడానికి కృషి చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మన పైన ఉంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం పైన కూడా మనం పోరాడి సాధించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను మేమందరం కూడా విద్యార్థులకు పిలుపునిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అనిపిస్తుంది. చెప్పిరన్న వాళ్ళు అవి ఇస్తారని చెప్పేసి మీరు విశ్వసిస్తున్నారు? ఇప్పటివరకు అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేశారు. ఇప్పటివరకు కూడా అది విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అలాగే జాబ్ క్యాలెండర్తో పాటు దశల వారీగా ఉద్యోగ నియామకాలు చేపడతామనేటువంటి చెప్పారు. అది కూడా దానిపైన కనీస ప్రకటన చేయడం లేదు. రీసెంట్గానే టీచర్ బదిలీలు ప్రక్రియ చేస్తూ ఉన్నాం. ఈ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ పూర్తి చేయబోతూ ఉన్నాం. నోటిఫికేషన్ ఇచ్చినాం అనేటువంటి విధంగా చెప్తా ఉన్నారు. దీంతో పాటు మిగిలినటువంటి ఉద్యోగాల ప్రక్రియ కూడా పూర్తి చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ధర్నా చేసేదానికి మెయిన్ డిమాండ్స్ ఏమన్నా అవి ఏమేమి దాని గురించి మెయిన్ డిమాండ్? మేము ప్రధానంగా నీట్ విద్యార్థులందరికీ కూడా రీకండక్ట్ ఎగ్జామ్ పెట్టాలనేటువంటి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నీట్ పరీక్ష పేపర్లు లీకేజీలో ప్రధాన పాత్రధారులు అయినటువంటి వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఈ పేపర్ లీకేజీ పైన ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలనేటువంటిది డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిచే ఈ నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ అవకతవకలకు సంబంధించినటువంటి దాని మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి చర్యలు తీసుకోవాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విద్యార్థులందరికీ బాధ్యతాయుతంగా, విద్యార్థులందరికీ భరోసా ఇచ్చేటువంటి విధంగా మాట్లాడాలనేటువంటిది మేము ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నీట్ పరీక్ష పేపర్లు అవకతవకలు జరిగినాయి, అన్యాయం జరిగింది విద్యార్థులకు అనేటువంటిది చెప్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు తక్షణమే రాజీనామా చేయాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ నీట్ అవకతవకల వలన ఒక ప్రాంతీయ భాషలో చదువుకున్న కొంతమంది విద్యార్థులకు కొంతవరకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి నిజంగానే ప్రాంతీయ భాషలో చదివేటువంటి ఇప్పుడు ఆదిలాబాదు మారుమూల గిరిజన ఏజెన్సీ, భద్రాచలం మారుమూల ఏజెన్సీ గిరిజన ఏజెన్సీలో, నగర్ కర్నూలు గిరిజన ఏజెన్సీలో చదివేటువంటి వాళ్ళు, అలాగే ఢిల్లీ హైదరాబాద్లో చదివేటువంటి వాళ్ళు అందరూ కూడా ఒకే విధమైనటువంటి పరీక్ష రాసేటువంటి విధానం అనేటువంటిది సమంజసం కాదు. అందరికీ కూడా డాక్టర్లు అయ్యి సమాజ సేవ చేయాలి, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆంక్ష ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఉదాహరణకు చూసుకుంటే రీసెంట్గానే పేపర్ లీకేజీలు అనేటువంటి ఘటన జరిగింది. ఆ పేపర్ లీకేజ్ ఘటన అనేటువంటిది బీహార్లో, రాజస్థాన్లో, హర్యానాలో లీకేజ్ అయితే దేశవ్యాప్తంగా రీకండక్ట్ చేయాలనేటువంటిది మిగతా విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. ఎన్టీఏకు ఈ పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది చేత కాదు. కాబట్టి తక్షణమే ఎన్టీఏను పూర్తి స్థాయిలో రద్దు చేసి నేను ఈ నీట్ నిర్వహించేటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో కూడా ఆయా రాష్ట్రాలకు అప్పచెప్పేసి రాష్ట్రాల వాళ్ళే కండక్ట్ చేయాలనేటువంటిది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అనంటే ఇప్పటి వరకు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించాలని చెప్పేసి ఎవరికి వారే ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తాం. మేము నిర్వహించడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి వాటిని వ్యతిరేకిస్తాం అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పైన కూడా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఎంసెట్ దీని ద్వారానే మనకైతే ఎంబీబీఎస్ సీట్లు ఇదంతా ఉంటుండే. అదేవిధంగా ఈసారి కూడా కొనసాగితే కొంతవరకు మనకున్న స్థానికంగా ఉన్న మన దగ్గర ఉన్న డాక్టర్లు మనకే అందుబాటులో సేవ చేయడానికి ఇంకా వైద్య వ్యవస్థ ఇట్లా ఇంకా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దాని గురించి
నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది. మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా సీట్ల సంఖ్య పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా జిల్లాలలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజా ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా, ప్రజా ఆరోగ్యం పట్ల పనిచేసేటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే ఆయా స్థానికంగా నీట్ ఎగ్జామ్స్ నిర్వహించుకొని ఆయా స్థానికంగా నిర్వహించుకునేటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు అన్యాయం చేయకుండా వారిని అందరినీ కూడా ప్రోత్సహించి వారందరికీ కూడా వాళ్ళ సేవలన్నింటిని కూడా ప్రభుత్వం వినియోగించుకొని ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజల సంరక్షణ కోసం వినియోగించుకునేటువంటి విధంగా కృషి చేయడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులని, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కేంద్రీకరించి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మాత్రమే ఈ బంగారు తెలంగాణ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం.